పిఠాపురం మహారాజా ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పిఠాపురం అభివృద్ధికి తీవ్ర కృషి చేస్తున్నారని కాకినాడ జిల్లా జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. పట్టణంలో ఉన్న పిఠాపురం మహారాజా శ్రీ సంస్థానం ద్వారా పిఠాపురం గవర్నమెంట్ పాలిటెక్నిక్ విద్యార్థులకు అందించే ఉచిత భోజన కార్యక్రమం ప్రారంభోత్సవానికి తుమ్మల రామస్వామి బాబు, జనసేన పార్టీ 5 మెన్ కమిటీ సభ్యులు ఓదూరు కిషోర్, పిఠాపురం మహారాజా తనయుడు రామరత్నారావు బహదూర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా సంస్థానం ఈవో శివ ఈ ఉచిత భోజన కార్యక్రమంపై వివరించారు. అదేవిధంగా రాజా రామరత్నారావు బహదూర్ను తుమ్మల రామస్వామి బాబు, ఓదూరు కిషోర్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. అనంతరం వారు ఉచిత భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రామరత్నారావు బహదూర్, తుమ్మల రామస్వామి బాబు, ఓదూరు కిషోర్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఈవో సౌజన్య ప్రభాకర్, గ్రూప్ టెంపుల్స్ ఈవో ధనలక్ష్మి, పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ మాణిక్యరావు, ఓదూరు నాగేశ్వరరావు, టీడీపీ పట్టణాధ్యక్షుడు బజ్జా సతీష్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఓలేటి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ పిఠాపురం పట్టణాధ్యక్షురాలు డాక్టర్ చిక్కాల వరలక్ష్మి, దానం లాజరుబాబు, పెంకే జగదీష్, అలవరపు నగేష్, కొరుప్రోలు శ్రీను, మస్కుపల్లి రాజా, రాయవరపు తిరుమలరావు, వరద సత్యబాబు, గుత్తుల రామకృష్ణ, పల్నాటి మధు, సూర్యప్రకాష్ రావు, కొండేపూడి శివ, పసుపులేటి సత్యబాబు, గరగ వీరబాబు, బుర్రి మురళీధర్రావు, అల్లుబని సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. తండ్రికి భోజనం పెట్టిన వాడే నిజమైన పుత్రుడు. అందుకని ఆ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నిజాయితీ గల ఈవోలు, శివగారు లాంటి వారు, తర్వాత మన ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ గారు, అందరికన్నా ముఖ్యులు, ఎవరు ఏమన్నా ఎంతమంది పార్టీలు ఇచ్చినా పిఠాపురం రాజవంశం గురించి దాన ధర్మాల పేరు పొందిన వాడి గురించి మాట్లాడిన వాళ్ళే. ఒకే ఒక వ్యక్తి ఆయన పరిచయం లేకపోయినా మీడియా ద్వారా ట్రిబ్యూట్స్ పే చేసినటువంటి మహానుభావుడు ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని చెప్తున్నాను. మరొక విషయం ఏంటంటే అలనాటి వైభవం కలమాత్ర సౌరభం, పొలకించు ఈ భవం తలచి తలచి ఆ అనుభవం అని నా నిర్వచనం. ఆనాటి ఆ మర్యాదలు అవి ఇప్పటికీ మెయింటైన్ చేస్తూ వారి యొక్క దాన ధర్మాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన వేదికైనటువంటి పెద్దలు అందరికీ కూడా నా శిరస్సు వంచి నేను వారికి నమస్కృతులు చెల్లించుకుంటున్నాను. పిఠాపురం అనేది మన చరిత్రలో, మనకి తెలిసిన చరిత్రలో మారుమోగడానికి కారణం ఏంటంటే, నాకు తెలిసిన వరకు ఇద్దరు వ్యక్తులండి. గతంలో పిఠాపురం రాజా వారు, అలానే ఇప్పట్లో మన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారండి. ఎందుకంటే గతంలో మన పుస్తకాల్లో మనం చదువుకున్నాం, పిఠాపురం రాజా వారు దాన ధర్మాలు చేశారట, పిఠాపురం రాజా కాలేజ్ ఇచ్చారట, పిఆర్ కాలేజ్ కాకినాడ, ఈ ఆశలన్నీ కూడా రాజావారి. ఇవన్నీ కూడా చూసాం ఆయన దాన ధర్మాలు. దానికి ఉదాహరణ ఈ రోజు భోజనాలు కూడా ఈ సత్రం ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా చాలా సంతోషం. ఆయన అడుగుజాడల్లో ఆయన ఆశయ సాధనాలకు మనం కూడా తోడ్పడాలని మా సపోర్ట్ ఎప్పుడు కూడా, అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కూడా ఎప్పుడు ఉంటుంది. దానికి ఉదాహరణ మన నియోజకవర్గంలో మన పిఠాపురం అనేది ఇంత మారుమోగడానికి కారణం నేను రెండు వ్యక్తులు అని చెప్తున్నాం. మనకి 2 కళ్ళు లాంటి వాళ్ళు వీళ్ళిద్దరు కూడా అని మనం అది గుర్తుపెట్టుకోవాలని, ఇంత అభివృద్ధి చేస్తున్న ఆ పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన పిఠాపురం ఎమ్మెల్యే ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మీకు తోడుగా ఉండటం మరొక అదృష్టం కూడా మీరు అందరూ భావించాలి. మీకు ఈ రోజు ఎక్కడా లేని విధంగా మీకు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అన్ని రకాలుగా మీకు అక్కడ సహాయ సహకారాలు అందుతూ ఉన్నాయి. ఈ పిఠాపురం నియోజకవర్గాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ మీరు పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని స్ఫూర్తిగా చేసుకుని మీరందరూ కూడా మరి ముందు వరుసలో ఈ రాష్ట్రంలోనే చదువులో మంచి మార్కులు తెచ్చుకోవాలని మనసా వాచా కోరుకుంటూ, అలాగే ఏదైతే ఈ మధ్యాహ్న అన్న భోజనం పథకం సుమారు ఈ పాలిటెక్నిక్ కాలేజీలో 100 మందికి ఏవైతే మీ ప్రిన్సిపల్ గారు లిస్ట్ ఇచ్చారో వారందరికీ శ్రీ సంస్థ ఆధ్వర్యంలో అకాడమిక్ ఇయర్ పూర్తయ్యే వరకు కూడా మీకు మధ్యాహ్న అన్న భోజనం పెడతా ఉన్నారు. మీరు ఇటువంటి కార్యక్రమాలు సద్వినియోగం చేసుకుని బాగా చదువుకుని మన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీ అందరూ కూడా సత్ప్రవర్తనతో ముందుకు సాగాలని
పవన్ కళ్యాణ్ గారి తరఫున కోరుకుంటూ, అలాగే ఈ రోజు ఈ శ్రీ సంస్థానానికి పవన్ కళ్యాణ్ గారు కూడా 40 లక్షల రూపాయలు శ్రీ సంస్థానాన్ని అభివృద్ధి చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. గ్రాంట్ అనేటువంటి కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.